అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 5 ఏళ్ల పాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని చంద్రబాబు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. మద్యం, కరెంటు బిల్లు, ఇసుక, సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసిన ఘనత వైసీపీకే దక్కింది అన్నారు. ప్రజల రక్తాన్ని జగన్ జలగలా పీల్చేశారు అని విమర్శించారు. చెత్త పన్ను, వృత్తి పన్ను పేరుతో ప్రజల నిలువున దోచేశారు అని మండిపడ్డారు. ఇక తిత్లీ తుపాను వచ్చినప్పుడు పలాసలోనే 14 రోజులు ఉండి చర్యలు చేపట్టానని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ సమయంలో జగన్ పక్కనే ఉన్నా ఇక్కడికి రాలేదు అన్నారు. ఇక నాయకుడు అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే రావాలి అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. వారికి ఇచ్చే డబ్బుతో ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చు అన్నారు. టీడీపీ అధికారంలోకి ఉంటే 2020లోనే భోగాపురం విమానాశ్రయం పూర్తయి ఉండేది అన్నారు. ఏడాదిన్నరలోగా ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రివర్స్ టెండరింగ్ పేరుతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సేకరించిన భూముల్లో గొడవ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్సిటీ విషయంలోనూ రివర్స్ టెండరింగ్ చేశారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. గులకరాయి దాడి వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి, సెక్యూరిటీ అధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక ఏ ఉద్దేశంతో విద్యుత్ నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు అని పవన్ ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులను బదిలీ చేసి నికార్సైన అధికారులకు విచారణ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే భద్రతా చర్యల్లో లోపాలు ఏమిటి, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటి తదితర అంశాలు బయటపడతాయి అన్నారు. ఇక రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ పాల్గొనేప్పుడే భద్రతాపరమైన లోపాలు బయటపడ్డాయి అన్నారు. ఇలాంటి అధికారులు ఉంటే ప్రధాని మరోసారి రాష్ట్రంలో పర్యటించినప్పుడు అంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు అని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు అని పవన్ ప్రశ్నించారు. పారదర్శకతపై కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి దృష్టి పెట్టాలి అని పవన్ కోరారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులోని కీలక అంశాలను ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి వెల్లడించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆమె సూచించారు. వివేక హత్య కేసులో నిజాలు బయటపడడానికి న్యాయం కోసం 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అని ఆమె చెప్పారు. ఇక ఈ కేసులో సీబీఐపై ఒత్తిడి ఉంది అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. ఈ సందర్భంగా వివేక హత్యకు సంబంధించిన పలు వివరాలతో ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటు అని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేక్అవుట్ ఐపీడీఆర్ డేటాను సునీత వెల్లడించారు. మొదటి ఛార్జ్షీట్లో సీబీఐ 4 నిందితుల పేర్లు చెప్పింది అని సునీత తెలియజేశారు. A1 గా ఎర్రగంగిరెడ్డి, అలాగే A2 గా సునీల్ యాదవ్, A3 గా ఉమాశంకర్ రెడ్డి, A4 గా దస్తగిరి ఉన్నారు అని ఆమె తెలియజేశారు. ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డితో ఎంపీ అవినాష్ రెడ్డికి పరిచయం ఉంది అన్నారు. ఆయనతో సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ దిగిన ఫోటోలు ఉన్నాయని సునీత వివరించారు. వివేక వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు అని తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నప్పటికీ అవినాష్ మాత్రం వీళ్లెవరో తెలియదు అని పేర్కొనడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఇక వివేకానందరెడ్డి బలమైన నాయకుడు కావడంతో ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్ అసూయపడ్డారు అని సునీత ఆరోపించారు. ఆయన తండ్రి, మరో నిందితుడు భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా పరిశీలిస్తే మార్చి 14 నుంచి 16 ఉదయం వరకు స్విచ్ ఆఫ్ ఉందని సునీత తెలియజేశారు. ఇక హత్య జరుగుతున్న సమయంలో అవినాష్, ఎర్రగంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ వెళ్లాయి అని సునీత వివరించారు. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక నిందితుడు. ఆయన బెయిల్ రద్దు చేయాలి అన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారు అని, ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరిని, అతని కుటుంబాన్ని అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్లో ఆయన భార్య ఫిర్యాదు చేసినట్లు సీబీఐ కోర్టు తెలియజేసింది. సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేసేలా పలు చర్యలకు పాల్పడ్డారని వివరించింది. అవినాష్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని దస్తగిరి కుటుంబం ఆరోపించింది. ఈ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. ఇక కేసును ప్రభావితం చేస్తున్నారు అని ఆరోపించారు. బెయిల్పై బయట ఉండే అర్హత ఆయనకు లేదు అన్నారు. అందుకే వెంటనే బెయిల్ రద్దు చేయాలి అని సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మరోవైపు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ దస్తగిరి తరపున కోర్టులు వాదించారు. 2023 మేలో అవినాష్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 11 నెలల తర్వాత బెయిల్ రద్దు చేయమని తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దస్తగిరి, ఆయన భార్య, తండ్రిపై దాడికి దిగారు అని తెలియజేశారు. మెడికల్ క్యాంపు పేరుతో చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి దస్తగిరికి 20 కోట్లు ఇస్తామని
మభ్యపెట్టారని ఆరోపించారు. జైలు అధికారులు పోలీసులతో కుమ్మక్కై సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని వివరించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు అని శ్రావణ్ కుమార్ వాదించారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి మరోసారి ఓటు వేస్తే ప్రజల్ని కూడా అమ్మేస్తారని ఆమె విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు అని ప్రశ్నించారు. కుంభకర్ణుడైన 6 నెలలకు ఒకసారి నిద్రలేస్తాడు గాని జగన్ మాత్రం 4.5 సంవత్సరాల తర్వాత నిద్రలేచి ఎన్నికల ముంగిట హడావిడిగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని తెలియజేశారు. ఈ ప్రక్రియ ఎలాగూ పూర్తవ్వదు అని ఆయనకు తెలుసు అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు అని విమర్శించారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఇక వైసీపీ పాలనతో రైతులు అప్పుల పాలయ్యారు అని అన్నారు. సామాజిక న్యాయం అంటూ ఊదరగొడుతున్న జగన్ అమ్మఒడిలో కోతలు ఎందుకు పెట్టారు అని నిలదీశారు. ఒక్క బిడ్డకే అమ్మఒడి ఇస్తే రెండో బిడ్డను ఎలా చదివించుకుంటారు అని షర్మిల ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల విధానం రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడింది అన్నారు. దీనిపై నిజాయితీగా ఆలోచిస్తే వీటి రద్దుపై ప్రతి ఒక్కరూ బాధపడతారని అన్నారు. జాతీయ మీడియా సంస్థ ANIకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నగదు ఖర్చు చేస్తామని మోదీ పేర్కొన్నారు. నల్లధన్ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే సరైన మార్గమని తాను ఎన్నడూ చెప్పలేదు అని ప్రధాని తెలియజేశారు. బాండ్ల అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2047 వరకు దేశ భవిష్యత్తుపై తాము వేసుకున్న ప్రణాళికను ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుంది అని ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. దేశ భవిష్యత్తుపై తన వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలియజేశారు. రాజ్యాంగ మార్పుపై వస్తున్న వదంతులను నమ్మి భయపడవద్దు అని ఆయన కోరారు. తన దేశ సంపూర్ణ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటామని మోదీ వ్యాఖ్యానించారు. చేసినవి చెప్పడం గొప్పదనం కాదని దేశ అవసరాలను గుర్తించడం ముఖ్యమని మోదీ పేర్కొన్నారు. ఇప్పటివరకు మేము చేసింది ట్రైలర్ మాత్రమే అని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ తెలియజేశారు. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజు బిడ్డను మంత్రిగా చేస్తానని అభయం ఇచ్చారు. రాష్ట్రంలో 10% ఉన్న ముదిరాజులకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను BCD నుంచి BCA గ్రూప్లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడతామని అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. మరోవైపు మాదిగల వర్గీకరణ చేయాల్సిందేనని రేవంత్ పట్టుపట్టారు. వాళ్లకు న్యాయం జరగాల్సిందేనని సీఎం అన్నారు. భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు బీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుందే అన్నారు. ఇక వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ కు మించింది లేదు అన్నారు. నారాయణపేట మున్సిపాలిటీకి భూగర్భ డ్రైనేజీ మంజూరు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని ఊడగొట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు DK అరుణ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలి అని ఆమె ఎప్పుడైనా మోదీని అడిగారా అని రేవంత్ ప్రశ్నించారు. ఇక మక్తల్ వికారాబాద్ రైల్వే లైన్ కోసం పోరాడరా అని నిలదీశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఎంతమందికి 2 పడక గదులు ఇళ్లు ఇచ్చారో చెప్పాలి అని రేవంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. ఒక్కో ఇంటికి 5 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఇవ్వాలి అని రేవంత్ కోరారు. బీసీలకు న్యాయం చేసేందుకే బీసీ కులగణనకు తీర్మానం చేశామని రేవంత్ చెప్పారు. విజయవాడ సిపి కాంతి రాణా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ విజయవాడ పర్యటనకు తగినంత భద్రత కల్పించామని తెలియజేశారు. దాడ ఘటనపై విచారణకు ఈ 8 బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఏపీ ఎస్పీ నుంచి 4 ప్లాటూన్లతో పాటు ఆక్టోపస్ సీఎం సెక్యూరిటీ కూడా ఉంది అని వివరించారు. సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం యాత్రలో విద్యుత్ నిలిపివేయడం అనేది సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమే అని అన్నారు. కరెంటు ఎందుకు లేదని ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయని సిపి తెలియజేశారు. యాత్ర జరిగిన మార్గంలో కరెంటు లైన్లు, కేబుల్ లైన్లు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఎన్నికల ప్రచారానికి అన్ని రకాల తీగలు తొలగించడం కుదరదు అని తెలియజేశారు. రూఫ్ టాప్ ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ నిలిపివేయడం సర్వసాధారణమేనని వివరించారు. సీఎం పర్యటనకు ఒకరోజు ముందే కేబుల్ లైన్లు తీసేశామని తెలియజేశారు. యాత్ర సమయంలో ఆ రూఫ్ టాప్ కి విద్యుత్ వైర్లు తగిలే అవకాశం ఉందని గుర్తించామని అన్నారు. సీఎం భద్రత కోసమే విద్యుత్ నిలిపివేసినట్లు చెప్పారు. ఇక అజిత్ సింగ్ నగర్ వివేకానంద స్కూల్ సమీపం నుంచి ఒక వ్యక్తి సీఎం పైకి బలంగా రాయి విసిరాడు అని సిపి తెలియజేశారు.
సీఎం లక్ష్యంగా రాయి విసిరినట్టు తెలుస్తోంది అన్నారు. చీకట్లో గుంపు బాగా ఉండడం చూసుకుని దుండగుడు దాడి చేశారు అని తెలియజేశారు. రాయి సీఎం నుదుటికి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ పై పడింది అన్నారు. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం 8 బృందాలను ఏర్పాటు చేశాము అన్నారు. సీసీటీవీ కెమెరాలు, ప్రజలు సెల్ ఫోన్లో తీసిన వీడియోలు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దుండగుడు ఎయిర్ గన్ తో కొట్టాడా లేక చేతితో విసిరాడా అనేది తెలియాల్సి ఉంది అన్నారు. దర్యాప్తు వేగంగా సాగుతోంది అని, అతి త్వరలోనే నిందితుని పట్టుకుంటామని సిపి కాంతి రాణా వెల్లడించారు. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని విజయవాడ సిపి రాణా, ఐజీ రవిప్రకాష్ కు ఆయన సూచించారు. ఈ దాడి ఘటనపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న కొంతమంది నిందితులపై విచారణ ఏ విధంగా సాగుతోంది, విచారణలో బయటపడ్డ విషయాలపై మీనా ఆరా తీశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిపి ఐజీలను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు పురోగతిని వీడియోలు, ఫోటోల ద్వారా సీఈఓ మీనాకు సిపి క్రాంతి రాణా టాటా వివరించారు. ఈ ఘటనకు సంబంధించి విజువల్స్, ఖచ్చితమైన సమాచారం ఎవరి వద్ద అయినా ఉంటే తమకు తెలియచేయాలని సిపి క్రాంతి రాణా టాటా విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అలాగే అటువంటి వారికి 2 లక్షల రూపాయల పారితోషికాన్ని అందజేస్తామని క్రాంతి ప్రకటించారు. చంద్రబాబు, పవన్ పై రాళ్లదాడి అమానుషమని కూటమి నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై జరిగిన రాళ్లదాడి ప్రయత్నం ఘటనలపై కూటమి నేతలు గవర్నర్ కు అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. సిట్ కార్యాలయం వద్ద కీలక పత్రాల దహనం ఘటనను ఫిర్యాదులో ఉటంకించారు. గవర్నర్ ను కలిసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, షరీఫ్ తదితరులు ఉన్నారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ జగన్ పై రాయి దాడి ఓ డ్రామా అని పేర్కొన్నారు. ఆ డ్రామా విఫలమైన విషయం వైసీపీ నేతలకు తెలుసు అన్నారు. ఈ ఘటనపై విజయవాడ సిపితో పాటు సిబిఐతో దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసుల పత్రాలన్నీ ఎందుకు తగలబెట్టారు అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ ఘటనలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ అధిపతి రఘురాం రెడ్డి పాత్ర ఉంది అన్న చర్చ కొనసాగుతోంది. ఇక ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు అని రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సీఎస్ ను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అని కోరాం. మేం చెప్పిన విషయాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు అని వర్ల రామయ్య తెలియజేశారు. ఎన్నికల వేళ మరింత సమన్వయంతో పనిచేయాలని 2 తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు తెలంగాణ సచివాలయంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి. తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఇతర అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ మే 13న పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఇప్పటికే సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశాము అని తెలియజేశారు. అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ వస్తువులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని సీఎస్ తెలియజేశారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఆమె వివరించారు. ఇదే వాతావరణాన్ని పోలింగ్ ముగిసే వరకు మరింత పగడ్బందీగా కొనసాగిస్తామని ఆమె చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 2 రాష్ట్రాల అధికారుల సమావేశం దోహదపడుతోంది అని ఆమె అంచనా వేశారు. గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రాకుండా ఉండేందుకు సరిహద్దుల్లోని చెక్పోస్టులు మరింత అప్రమత్తత అవసరము అని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేస్తున్నారు అని సీఎస్ శాంతికుమారి తెలియజేశారు. తెలంగాణతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీలు శివధర్ రెడ్డి, మహేష్ భగవత్, ఏపీ అదనపు డీజీ డాక్టర్ శంకభరత బాగ్జీ, ఏపీ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం అధిక సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు అన్నారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దు అని రైతులకు ఉత్తమ్ సూచించారు. ధాన్యం కొనుగోలు, రేషన్ సరఫరాల్లో తమ ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు వెళ్తోంది అని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది తప్ప గతంలో ఎప్పుడూ సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరగలేదు అన్నారు. తాము ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ఉత్తమ్ తెలియజేశారు. ఇది తమ గ్యారంటీగా ఆయన పేర్కొన్నారు. గత ఏడాది 7,031 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పుడు 7,149 ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 6,919 కేంద్రాలు ప్రారంభించామని అన్నారు. కొన్ని చోట్ల ట్రేడర్లు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రైతులకు ధాన్యం డబ్బులు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
వ్యవసాయ ఉత్పత్తుల్లో లాభ నష్టాలను చూడకుండా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అస్తవ్యస్తం చేసింది అన్నారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియా తయారైంది అని ఉత్తమ్ ధ్వజమెత్తారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తోంది అన్నారు. జూన్ 9న పకడ్బందీగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నెల 23 వరకు కస్టడీని పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ తన రిమాండ్ అప్లికేషన్లో పలు కీలక విషయాలను పొందుపర్చారు. 3 రోజుల కస్టడీలో కవిత సహకరించలేదు అని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించామని, లేని భూమి ఉన్నట్లుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సిబిఐ తెలియజేసింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి, గోరంట్ల బుచ్చబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించామని సిబిఐ తెలియజేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుదో పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. కవిత విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి కలిగిన వ్యక్తి అని పేర్కొంది. ఇక కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను చెరిపివేసే అవకాశం ఉంది అని సిబిఐ వెల్లడించింది. ఇక మరోవైపు కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడడంపై మండిపడ్డారు. ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావును న్యాయమూర్తి కావేరి భవేజా ఇదే అంశంపై ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో మోహిత్ రావును ప్రశ్నించగా మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి తెలియజేశారు. ఆమె ఏం చెప్పాలి అనుకున్న విచారణ సమయంలో సిబిఐకి చెప్పాలి తప్ప కోర్టు ఆవరణలో మాట్లాడడం మంచిది కాదు అన్నారు. ఇక తన క్లయింట్ కవితకు అలా మాట్లాడవద్దు అని సూచించాల్సిందిగా మోహిత్ రావుకు న్యాయమూర్తి చెప్పారు. ఇక ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే కోర్టు బయట మాట్లాడాలి తప్ప కోర్టు ఆవరణలో కారిడార్లో మాట్లాడవద్దు అని న్యాయమూర్తి సూచించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులోనూ ఊరట తక్కలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 29వ తేదీ తర్వాత ఆయన పిటిషన్ను విచారిస్తామని తెలియజేసింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీ ప్రతిస్పందన కోరుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ సత్తా తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24 లోపు జవాబు ఇవ్వాలి అని ఆదేశించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ న్యాయస్థానానికి తాము కొన్ని వాస్తవాలను వెల్లడించాలి అనుకుంటున్నట్లు తెలియజేశారు. కేజ్రీవాల్ అరెస్టుతో ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసే పరిస్థితి లేకుండా పోయింది అంటూ సింఘ్వి చేసిన వాదనలు సుప్రీం విస్మరించింది అన్నారు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు అని తెలిసిన కొద్దిసేపటికే రౌజ్ ఎవెన్యూలోని ఈడీ ప్రత్యేక కోర్టు కూడా ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. తిహార్ జైల్లో కేజ్రీవాల్ కనీసం మరో 2 వారాలు గడిపే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇక కేజ్రీవాల్ ను జైల్లో ఉగ్రవాదిగా చూస్తున్నారని, కరుడు కట్టిన నేరగాళ్లకు ఇచ్చే సౌకర్యాలు కూడా కల్పించడం లేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. తిహార్ జైల్లో కేజ్రీవాల్ ను ఆయన కలిశారు. అద్దాల గోడకు అటు ఇటు కూర్చొని దాదాపు అరగంట సేపు ఫోన్ లైన్ ద్వారా మాట్లాడుకున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వ పాలనను కొనసాగించనున్నారు. వచ్చే వారం నుంచి జైల్లోనే రోజుకు 2 మంత్రులు చొప్పున కలుసుకొని ఆయా విభాగాల్లో పురోగతిని పరీక్షిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలుపై శ్రద్ధ లేదు అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ మర్చిపోయారా అని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు న్యాయం జరిగింది అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేసింది అని ఆరోపించారు. ఇక హైదరాబాద్ లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చినట్లు గుర్తు చేసిన ఆయన వెన్నుపోటు పోవడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి కార్యాచరణ చేస్తారో చెప్పాలి అని కిషన్ రెడ్డి పట్టుబట్టారు. దళిత బంధు, గిరిజన బంధు పేరుతో కేసీఆర్ వెన్నుపోటు పొడిచారు అని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ సర్కార్ అడుగుజాడల్లోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది అని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దగా చేసింది అని ఆరోపించారు. బ్యాంకులు అన్నదాతలకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు అన్నారు. దీంతో దళారుల వద్ద రైతులు అధిక వడ్డీకి డబ్బు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలులో లేదు అన్నారు. ఇక ఎకరానికి 15,000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు. పాత గ్యారెంటీలు పక్కన పెట్టి తుక్కుగూడలో కొత్త గ్యారెంటీలు ప్రకటించడం విడ్డూరంగా ఉంది అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ మర్చిపోయారా అని ఆయన నిలదీశారు. వారికి 500 బోనస్ ఒక్క రైతుకైనా ఇచ్చారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గత 10 ఏళ్ల పాలనలో తమిళనాడు అభివృద్ధికి ఎంతో కృషి చేశాము అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకోసం తాము రేయింబవళ్లు పనిచేశామని మోదీ వివరించారు. తిరునల్వేలిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీపై మీ ఉత్సాహం ఎందుకు? డీఎంకే వివక్ష ఇండియా కూటమికి నిద్ర లేకుండా చేస్తున్నాయి అని మోదీ వ్యాఖ్యానించారు.
ఇక లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా డీఎంకే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు కొత్త సంవత్సరం రోజే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసినట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. ప్రయాణాలను సులభతరం చేసేందుకు వీలుగా వందే భారత్ రైలు నడుపుతున్నాము అన్న ఆయన దక్షిణాదికి బుల్లెట్ రైలును నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు మహిళలు మోదీని ఆశీర్వదిస్తున్నారు అని పేర్కొన్నారు. తమిళ సంస్కృతికి డీఎంకే కాంగ్రెస్ వ్యతిరేకమని విమర్శించారు. సెంగోల్, జల్లికట్టు ఇలా తమిళ సంస్కృతిని పెంపొందించే ప్రతి అంశాన్ని ఆ రెండు పార్టీలు నిరసించాయి అని ఆరోపించారు. కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్ మహానేత కామరాజ్ను అవమానించింది అన్నారు. తమిళ భాషను, సంస్కృతిని ప్రేమించే వాళ్లను తొలి చాయిస్ బీజేపీ అన్నారు. తమిళ వారసత్వ ప్రదేశాలను ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో నిలుపుతాము అని ఈ సందర్భంగా ప్రధాని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ధనవర్షం దర్శనమిస్తోంది. రోజుకు 100 కోట్లు ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్నారు. మార్చి 1 నుంచి నిత్యం సగటున 100 కోట్ల విలువైన నగదు, ఇతర కానుకలను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. మార్చి 1 నుంచి ప్రతిరోజు సగటున 100 కోట్ల విలువైన నగదు, ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ 4,658 కోట్లుగా ఉంటుంది అని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని ఈసీ తెలియజేసింది. లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ తాయిలాలను సీజ్ చేయలేదు అని పేర్కొంది. ఇక ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తనిఖీలు దోహదపడతాయని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్, నిఘా బృందాలతో సహా సరిహద్దు చెక్పోస్టులు నిరంతరం పనిచేస్తున్నాము అని, మాదక ద్రవ్యాల రవాణాతో పాటు నగదు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 4,658 కోట్ల విలువైన వాటిలో నగదు 395 కోట్లు ఉండగా 489 కోట్ల విలువైన మద్యం ఉన్నట్లు ఈసీ తెలియజేసింది. వాటిలో 2,069 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. జనవరి, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా పట్టుబడిన వాటిలో 75% డ్రగ్స్ ఉండడంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంగా 2019 ఎన్నికల సమయంలో 3,475 కోట్లు స్వాధీనం చేసుకోగా ఈసారి భారీ స్థాయిలో అక్రమ నగదు, ఇతర తాయిలాలు పట్టుబడినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల అధికారులు, ఐటీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపించడంతో వారు సోదాలను చురుగ్గా చేపడుతున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడులోని నీలగిరి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఏ రాజాకు మద్దతుగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. అందుకోసం రాహుల్ హెలికాప్టర్ నీలగిరిలో ల్యాండ్ అయింది. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాన్ని తనిఖీ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ సోదాలు జరిగాయి. ఇందులో ఎలాంటి నగదు వస్తువులు లభించలేదు అని అధికారులు తెలియజేశారు. ఈ ప్రచారం ముగించుకుని రాహుల్ కేరళలోని వయనాడు వెళ్లారు. ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. కోల్కతాలోని బెహ్లా ఫ్లయింగ్ క్లబ్ లో ఈ సోదాలు జరిగాయి. రాజకీయంగా ఎదుర్కోలేని ప్రతిపక్ష నేతలను భయపెట్టడానికి, వేధించడానికి బీజేపీ పన్నిన కుట్రలో తనిఖీలు ఓ భాగమేనని పేర్కొంది. అభిషేక్ బెనర్జీ పశ్చిమ మేదినీపూర్లోని హల్దియా వెళ్లడానికి హెలికాప్టర్ను సిద్ధం చేశారు. బెహ్లా ఫ్లయింగ్ క్లబ్ లో ట్రయల్ నిర్వహిస్తున్న సమయంలో ఐటీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించారు. ఇక ఈ సోదాల్లో అధికారులు ఏమీ గుర్తించలేదని అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. సోదాల్లో ఏమీ దొరకకపోవడంతో అసహనానికి గురైన బృందం హెలికాప్టర్ ఎగిరేందుకు అనుమతించలేదు అని అభిషేక్ ఆరోపించారు. ఎందుకు అడ్డుకుంటున్నారని బెనర్జీ భద్రతా సిబ్బంది ప్రశ్నించగా ఐటీ అధికారులు వాగ్వాదానికి దిగారు. హెలికాప్టర్ను అదుపులోకి తీసుకుంటాము అని బెదిరించారు. ప్రతి సంచిని తెరిపించి అణువణువు తనిఖీ చేశారు అని టీఎంసీ పేర్కొంది. బెహ్లా ఫ్లయింగ్ క్లబ్ లో అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో తాము ఎలాంటి సోదాలు నిర్వహించలేదని, ఎవరిని ప్రశ్నించలేదని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలియజేశారు. అసలు హెలికాప్టర్లో అభిషేక్ బెనర్జీ లేరు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒకే నాయకుడు ఉండాలని బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఆలోచన దేశ ప్రజలను అవమానించడమే అవుతోంది అని మండిపడ్డారు. రాహుల్ వయనాడులో ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ఓ పూలగూతి వంటిదే అని రాహుల్ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు నాయకుడిగా ఎదగాలి అని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి ఒకే నాయకుడు ఉండాలి అంటే అది దేశ యువతను అవమానించినట్లు అవుతుంది అని ఆయన అన్నారు. భారతదేశంలో ఎక్కువ మంది యువత నాయకులుగా ఎదగకపోవడానికి బీజేపీ ఆలోచన విధానమే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అందుకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దేశ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను, సలహాలను తాము గౌరవిస్తామని తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశం బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రాన్ని
పొందలేదు అని వ్యాఖ్యానించారు. దేశాన్ని పాలించే అవకాశం భారత పౌరులందరికీ రావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది అన్నారు. వయనాడ్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగిన రాహుల్ ఎన్నికల వేళ రెండోసారి నియోజకవర్గంలో పర్యటించారు. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ 4,31,770 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆదిలాబాద్ లో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ మరింత కలవరపాటుకు గురైంది. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ను రాథోడ్ బాపురావు ఆశించారు. ఇక బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ నగేష్ కు ఈ టికెట్ను కేటాయించింది. దీంతో కొన్నాళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలు బాపురావుతో సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ తోనే చేతలు కలపడానికి ఇక సిద్ధమైన ఆయన తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి అని పట్టుబట్టారు. బీజేపీ నేతలను నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నారు. ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్ని పెరుగుతున్నాయని గగ్గోలు పెట్టారు. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేసి ధరలు పెంచింది అని ధ్వజమెత్తారు. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను బీజేపీ మోసం చేసింది అని ధ్వజమెత్తారు. చెప్పుకోవడానికి ఆ పార్టీకి పథకాలే లేవు అని బీజేపీపై హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆర్థిక నిపుణులు మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎంను కాబట్టి ఏదైనా చేసేస్తాను అంటే కుదరదు అన్నారు. కేసులు పెట్టేస్తాం, జైల్లో వేసేస్తాం, భూముల్ని లాక్కుంటాం, గనులు, పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేసేస్తామంటే కుదరదు అన్నారు. అది బందిపోట్లు చేసే పని అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఐపీఎల్ 2024లో హైదరాబాద్ జట్టు అద్భుతమైన ప్రతిభను కనబర్చింది. బెంగళూరు జట్టుపై హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. బెంగళూరును వారి సొంత గడ్డపై 25 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 వికెట్ల నష్టంతో 287 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసింది. ఇక ఈ కొండంత లక్ష్య ఛేదనలో బెంగళూరు గట్టిగానే పోరాడింది. చివరకు 20 ఓవర్లు 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఇక దినేష్ కార్తిక్ విరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. డొప్లిసిస్, విరాట్ కోహ్లీ చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ 3 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. మయాంక్ మార్కండే 2, నటరాజన్ 1 వికెట్.